ఒరేకురాలు ఇప్పుడు మన తునులో ఇక్కడ ఈ వంకాయ దమ్ బిర్యానీకి మాత్రం ఎంత హైప్ ఇచ్చినా తక్కువే. అర్జెంట్గా రీల్ అయితే మన తునులో ఉన్న కార్తీక మాసం చేస్తున్న వాళ్ళందరికీ షేర్ చేసండి. వీళ్ళు రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఇక్కడ వీళ్ళ దగ్గర వంకాయ దమ్ బిర్యానీకి మాత్రం ఈ చుట్టుపక్కల చాలా క్రేజ్ ఉన్నదంట. ఇంకా వెళ్ళిన వెంటనే ఒక వంకాయ దమ్ బిర్యానీ అయితే పార్సల్ చేయమన్నా నా బిర్యానీ గిన్నెలోకి ఎత్తినప్పుడు స్మెల్ మాత్రం మంచి గట్టిగా కొడుతుంది. అలాగే వీళ్ళ దగ్గర ప్యాకింగ్ అయితే మంచిగా ఇస్తరాక్ వేసి అందులో బిర్యానీ వేసి పొట్ల కింద కడేస్తున్నారు. చూడడానికి అయితే చాలా బాగున్నది. ఇంక ఈ వర్షం అయితే 2-3 రోజుల నుంచి చాలా పడతానే ఉన్నది. మళ్ళీ వర్షానికి అయితే ఒక పేరు పెట్టారు, సైక్లోన్ ముంత అని. మరి మీ ఊర్లో కూడా పడుతుందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇంకా పార్సల్ పట్టుకుని ఆ వర్షంలో అలా పొలం గట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వ్యూ చూసారా, చాలా బాగున్నది, పీస్ఫుల్ గా సూపర్ ఉన్నది. అలాగే పొట్టలో అలా ఇప్పుతుంటే స్మెల్ మాత్రం మంచి గట్టిగా కూడా వస్తుంది. ఇంకా వంకాయ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా అలా నిమ్మకాయ పిండుకుని ఒక ముద్ద అలా కలుపుకొని తింటుంటే మాత్రం అబ్బా సూపర్ ఉన్నది. ఆ వంకాయ దమ్ బిర్యానీకి మాత్రం ఎంత హైప్ ఇచ్చినా తక్కువే. అలాగే బిర్యానీకి వాళ్ళు ఇచ్చిన కర్రీని వేసుకుని నిమ్మకాయ పిండుకుని తింటుంటే మాత్రం చాలా బాగున్నది. చుట్టూరు పొలాల మధ్యలో కూర్చుని అలా తింటుంటే మాత్రం ఆ ఫీల్ మాత్రం సూపర్ ఉన్నది. లైఫ్ లో ఎప్పుడైనా ఖచ్చితంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఈ ఫీల్ మాత్రం సూపర్ ఉన్నది. ఎందుకంటే దీని అడ్రస్ ఎక్కడ ఉంటున్నారు, అజెంట్ బాబు మన తుని CMR రోడ్ లైన్ లోనే ఉంటుంది, చిట్టుబాబు కోడిపోలో అని.